శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్, ఉజ్జయిని మహంకాళి బోనాల్లో అమ్మ రంగం చెప్తుంది. రంగం చెప్పినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి. గతంలో కంటే ఈసారి రంగంలో అమ్మ చెప్పిన విషయాలు చాలా మందిని భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయి. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు, మరణాలు అన్నీ ఉంటాయి. జనాలు వాయు వరుసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. నాకు నూతనంగా ఆలయం నిర్మించమని చెప్పినా మీరు నిర్మించలేకపోయారు అని అమ్మ ఆగ్రహంగా మాట్లాడటం జరిగింది మ్యామ్. ఇప్పుడు ఈ రంగం భవిష్యవాణి అనేది 2 రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నిన్నను మాతంగి స్వర్ణలత గారు, ఆవిడ భవిష్యవాణి ప్రతి సంవత్సరం చెప్తారు. 30 సంవత్సరాలు పైబడి చెప్తున్నారు ఆవిడ. మీరు చెప్పినట్టుగా మహంకాళి ఉజ్జయిని అమ్మవారి గుళ్ళో ఈ భవిష్యవాణి కోసం ప్రతి వాళ్ళు ఎదురు చూస్తారు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఓన్లీ హిందువులే ఎదురు చూస్తారని. తప్పు, మిగతా వాళ్ళు కూడా ఎదురు చూస్తారు, వింటారు, కానీ విననట్టు ఉంటారు. అది కాబట్టి మనిషికి భయం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా మనిషిగా భయం ఉంటుంది. బికాజ్ హీఈస్ ఏ మనిషి. అయితే ఇక్కడ ఆవిడ చెప్పిన దాంట్లో చాలా ఆగ్రహంతో ఉండింది ఆవిడ. ఎక్కడ తప్పు జరిగింది? మీరు అన్నట్టుగా నాకు విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు, చేయలేదు. వర్షాలే కాదు, కుంభవృష్టులు, వరదలు వస్తాయని చెప్పింది ఆవిడ. అగ్ని ప్రమాదాలు ఉంటాయి, విపరీతంగా మరణాలు ఉంటాయి అన్నాడు. ఎందుకుండవండి? మీ ఇష్టానికి మీరు ఇల్లు కట్టేసి, మీ ఇష్టానికి మీరు రోడ్లు తవ్వేసి. నిన్నను ఒక పాపం కార్మికుడు పడిపోయాడు అందులో, మ్యాన్ హోల్లో. ఎంత బాధ అది! ఎవడైనా స్పందిస్తున్నాడా? జంజీలు వాటికి స్పందించండి ప్లీజ్. మీకు బుర్రా, బుద్ధి, జ్ఞానం ఉన్నాయి కాబట్టి, మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయండి. వాళ్ళ కుటుంబాలను చూడండి. ప్రతిదీ ప్రభుత్వమే చేయాలని లేదు, మనుషులుగా మనం చేయొచ్చు. అవునా? ఇవన్నీ కూడా మానవ తప్పిదాలు. మీరు తీసుకెళ్ళి మీ చెత్త ఎక్కడేస్తారు? మ్యాన్ హాల్లో వేస్తారు. చక్కగా మీరు ఏం చేస్తారు? మీకు నీళ్లు మీరు మీ ఇంట్లో వచ్చినవి ఆ మ్యాన్ హాల్లోకి వెళ్ళిపోవాలని, ఎందుకంటే మీరు అడ్డమైన చెత్త దాచిపెడతారు కదా. నా చెత్త పక్కవాడి ఇంటి ముందు ఉండాలి, నా చెత్త నా ఇంట్లో ఉండదు. నా చెప్పులు పక్కవాడి ఇంటి ముందు వదులుతా. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు ఆ నీళ్ళు వెళ్ళటానికి మార్గం లేదు. ఇక్కడొకటి తవ్వేస్తాడు, అక్కడొకటి తవ్వేస్తాడు, పోడ్చాడు సరిగా. మళ్ళీ అది ఎక్స్ట్రా డబ్బులు అయితే అది బాధ, అది ఇవ్వడు. ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగేవండి. అప్పుడు ఏమవుతాయి? మరణాల సంఖ్య పెరుగుతుందా, పెరగదా? పెరుగుతుంది. ఇప్పుడు ఎల్నినో అన్నారు, ఎల్నినో ఉన్నా కూడా వర్షాలు పడుతున్నాయి. అంటే మీకు ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోయిందా లేదా? అతివృష్టి, అనావృష్టి. ఇప్పుడు అన్నీ అతివృష్టే మనకి. అధిక ఎండలు, అధిక వర్షాలు, అధిక చలి, అధిక రోగాలు. ఎవడైనా ఆనందంగా ఉన్నాడా ఈ నెల్లాళ్ళల్లో? నాకు చెప్పండి. జ్వరం రానివాడు, దగ్గు రానివాడు ఎవడైనా ఉన్నాడా? పొల్యూషను, వాతావరణ కాలుష్యం. ప్రతి వాడికి ఒక ఇల్లు ఉందంటే 3 బైకులు, 2 కార్లు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మవారు చెప్పిన దానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. అది అందుకని ఆవిడ క్లియర్గా చెప్పారు. అది ఆవిడ నిన్న చాలా ఆగ్రహంతో ఉన్నారు. తర్వాత మీరు అన్నట్టుగా పిల్లల్ని మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు తల్లిదండ్రులు. అది ఉన్న మాట కదా. స్వేచ్ఛ. ఇప్పుడు స్వేచ్ఛ అనే పదం ఈ యువతకి చాలా నచ్చిన పదం, తల్లిదండ్రులకు గత్యంతరం లేని పదం. అందుకని వాళ్ళు వెళ్తారు, తిరుగుతారు. లేకపోతే బెంగళూరులో అన్నీ హెచ్ఐవి వ్యాధులు ఏంటండి 7,000 మందికి. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? స్వేచ్ఛ లేదు, నేను సంపాదించుకుంటున్నాను, ఆర్థికంగా బాగున్నాను, నా ఇష్టం. బావి వరుసలు మర్చిపోయి తిరుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. తెల్లారు లేస్తే పిల్లల్ని చంపేస్తున్నారు. వాడెవడి కోసమో, వాడెవడో ముక్కు మొహం తెలియదు, వాడు ఎన్ని రోజులు ఉంటాడో నీతో తెలియదు. కట్టుకున్న భర్తతోటి ఉండట్లే 10 ఏళ్ళు కాపురం చేసి. నేను మగవాళ్ళు మంచివాళ్ళని నేను చెప్పట్లా,
కానీ ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయిందని చెప్తున్నాం. అసలు ఇవన్నీ అంతే కదా. అంటే నేను ఇంకా పదాలు ఇంక వేరే చెప్పను. ఎవరెవరిని చంపుతున్నారు ఏంటి ఇవన్నీ అవసరం లేదు. వావి వరుసలు లేకపోవటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడారు ఆవిడ. నిజాలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆవిడ చెప్పారు. సో గుడి కట్టించమని అడిగారు, మీరు చెప్పినట్టు విగ్రహ ప్రతిష్టాపన చేయలేదన్నారు. నేను నీకు 6 నెలలు టైం ఇస్తున్నానన్నారు. అప్పుడు ఆ పూజారి గారు ఉంటారు కదా, పెద్ద పూజారి గారు, వారు చెప్పారు, అమ్మా ఇప్పుడు దక్షిణాయనం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక చేయిస్తామన్నారు. అందుకే ఆవిడ ఒప్పుకున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక 6 నెలల్లో కట్టిస్తామని. సో ఈ ప్రభుత్వం మీద కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు అంటే కేసీఆర్ ఉండగా ఆ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండగగా చేసింది, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని. సో మరి రేవంత్ రెడ్డి గారికి తెలుసో లేదో మనకు తెలియదు, ఆయన దృష్టి పెట్టాలి. వచ్చే సంవత్సరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. కాబట్టి అందులో ఇప్పుడు ఇలాంటి బోనాలు అనేసరికి చిన్న పెద్ద అందరూ వస్తారు. ఇదేంటంటే మనకి ఈ పండగ అనేది ఇది ఓన్లీ పండగ కాదు. ఊరికే మనం చీర కట్టుకున్నామా, గాజులు వేసుకున్నామా, బోనం ఎత్తుకున్నామా కాదు. నిన్న శివజ్యోతి మీద కమెంట్స్ వచ్చాయి చూసారా మీరు? ఆవిడ చుట్ట పెట్టుకోకుండా పైన ఉత్త కుండ పెట్టుకుని ఎండిపోయిన వేపాకులు పెట్టుకున్నారు. ఎందుకు చేయడం అట్లా? మనం ఏం చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలండి. ఎవరైనా సరే. ఇప్పుడు మీరు అన్నం వండుతారు, మీరు మనసు పెట్టి చేయండి, అదొక రుచి వస్తుంది, తిన్నవాళ్ళు తృప్తిగా తింటారు, ఆరోగ్యం వస్తుంది. శుచి శుభ్రం అని ఎందుకన్నారు? మనం ప్రతి దాంట్లో నెగిటివ్ కోణమే చూస్తాం కదా. సో నేను అనేది ఈ పండగ ప్రత్యేకత ఏంటంటే వేపాకులు కడతాం, అంటువ్యాధులు ప్రబలకుండా. మనం ఇప్పుడు ఒక రకంగా సుఖంగా ఉన్నాం, మనకి మందులు రెడీగా ఉన్నాయి. ఒకప్పుడు కలరా ప్లేగు వస్తే జనాలు ఎలా చచ్చిపోయారు కదా. ఇక్కడ మూసీ నది పొంగితే నిజామే కదా, వెళ్ళి అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి, అంటే నమ్మకాలు ఉంటాయి. నువ్వు ముస్లిం అయినా హిందువు అయినా కొన్ని చెయ్యాలంటే చెయ్యాలి. ఇప్పుడు మనం దర్గాకి వెళ్తల్లా, ఎందుకు వెళ్తామని నేను అడగను, మీ ఇష్టం, అది నమ్మకం. సో ఇది నమ్మకంతో చేసే పండగ, వ్యాధులు ప్రబలకుండా ఇంట్లో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చేసే పండగ తప్ప దీనివల్ల ఏం లేదు అక్కడ. ఒక బోనం అంటే ఏంటి? అన్నం వండుతున్నాం, మనం అమ్మవారికి పెడుతున్నాం. మనకు అన్నమే కదా మనం తినేది. ఆ అన్నాన్ని అమ్మవారికి పెట్టి మనం తినడం వల్ల మాకు ఆరోగ్యం ఇవ్వు అని అడుగుతున్నాం అంతే. ఆ ప్రసాదం నేను తినడం వల్ల ఈ వ్యాధులు ప్రబలకుండా మమ్మల్ని చూసుకోమ్మా అని అంతే, అవునా? అందుకని వాటిని మనం నిష్టగా నియమంగా చేయాలి. అది ఈ ప్రభుత్వం చేయగలగాలి. చేయలేదు ఈసారి సరిగా, వచ్చేసారి చేస్తుందని ఆశ.